హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ 3, 1984లో సోవియట్ యూనియన్ యొక్క సోయూజ్ T-11 అనే స్పేస్ రాకెట్లో కూర్చొని ఇండియా నుంచి మొట్టమొదటిసారి స్పేస్లోకి వెళ్లిన వ్యక్తి రాకేష్ శర్మ. నవంబర్ 19, 1997 మరియు జనవరి 16, 2003 సంవత్సరాలలో నాసా యొక్క కొలంబియా స్పేస్ క్రాఫ్ట్లో కల్పనా చావ్లా 2 సార్లు స్పేస్లోకి వెళ్లారు. అలాగే మన ఇండియాకు చెందిన సునీత విలియమ్స్ కూడా 2 సార్లు స్పేస్లోకి వెళ్ళొచ్చారు. కానీ ఈమె కూడా అమెరికన్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసా ద్వారా స్పేస్లోకి వెళ్లారు. మన ఇండియాలో బలమైన అలాగే ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఇస్రో లాంటి స్పేస్ ఏజెన్సీ ఉన్నప్పటికీ మన ఇండియా నుంచి ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించలేకపోతున్నాం. అందుకనే చాలామంది ఇండియన్ ఆస్ట్రోనాట్స్ అమెరికా, రష్యా లాంటి దేశాల నుంచి స్పేస్లోకి వెళ్లడం జరిగింది. కానీ ఇప్పటి నుంచి ఈ విధంగా జరగదు. ఎందుకంటే మన ఇండియా కూడా రానున్న రోజుల్లో ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించడానికి సిద్ధమవుతోంది. అది కూడా మన ఓన్ స్పేస్ క్రాఫ్ట్లోనే. అవును, మన స్పేస్ క్రాఫ్ట్ కూడా స్పేస్లోకి వెళ్ళడానికి రెడీ అవుతోంది. నేను చెబుతోంది గగన్యాన్ మిషన్ గురించి. ఇది మన భారతదేశం యొక్క మొట్టమొదటి స్పేస్ ఫ్లైట్ మిషన్. ఈ వీడియోలో అసలు ఈ గగన్యాన్ మిషన్ ఎలా మొదలైంది, దీన్ని తయారు చేస్తున్నప్పుడు వచ్చిన సమస్యలేంటి, అలాగే ఇస్రో ఈ గగన్యాన్ ద్వారా ఏం సాధించాలనుకుంటోంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గగన్యాన్ మిషన్ అంటే ఏంటి, అలాగే దీన్ని డెవలప్ చేయడానికి ఎవరెవరు ప్రయత్నం చేస్తున్నారు. గగన్యాన్ ఒక క్రూడ్ అండ్ వైటల్ స్పేస్ క్రాఫ్ట్. దీని అర్థం ఏంటంటే ఈ గగన్యాన్లో మనుషులు కూర్చుని ట్రావెల్ చేయవచ్చు. ఈ గగన్యాన్ని ఇస్రో, HAL మరియు DRDO లాంటి పెద్ద పెద్ద ఇండియన్ సంస్థలు కలిసి తయారు చేశాయి. ఈ స్పేస్ క్రాఫ్ట్లో 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి క్రూ మోడ్యూల్, 2 సర్వీస్ మోడ్యూల్. ఈ క్రూ మోడ్యూల్లో ఆస్ట్రోనాట్స్ కూర్చొని ఉంటారు. దీంట్లో 2 లేదా 3 కూర్చోవడానికి వీలుగా ఉండేలా తయారు చేశారు. ఈ క్రూ మోడ్యూల్ యొక్క బరువు 3725 kgలు. ఆస్ట్రోనాట్స్ కూర్చున్న తర్వాత అలాగే కొన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్స్ పెట్టిన తర్వాత దీని యొక్క బరువు 5300 kgలు అవుతుంది. దీని తర్వాత సర్వీస్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. ఈ సర్వీస్ మాడ్యూల్లో స్పేస్ క్రాఫ్ట్ నడపడానికి గల ఫ్యూయల్ ఉంటుంది. ఈ సర్వీస్ మాడ్యూల్ని స్పేస్ క్రాఫ్ట్ నుంచి వేరు చేయవచ్చు. ఈ సర్వీస్ మాడ్యూల్ యొక్క బరువు దాదాపు 2900 kgలు ఉంటుంది. అలా ఈ పూర్తి గగన్యాన్ స్పేస్ క్రాఫ్ట్ బరువు దాదాపు 8200 kgలు. క్రూ మాడ్యూల్ని, సర్వీస్ మాడ్యూల్ని ఇస్రో మరియు HAL కలిసి తయారు చేశాయి. అలాగే DRDO స్పేస్లోకి వెళ్లే ఆస్ట్రోనాట్స్కి అవసరమైన టెక్నాలజీ, రేడియేషన్ మెజర్మెంట్ డివైజెస్ మరియు స్పేస్ గ్రేడ్ ఫుడ్, అలాగే వారి యొక్క ప్రొటెక్షన్ కోసం కొన్ని ఎక్విప్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తోంది. నిజానికి జూన్ 11, 2020లో దీని యొక్క ఎన్క్రూడ్ వెర్షన్ని లాంచ్ చేయాల్సి ఉంది. కానీ COVID-19 కారణంగా ఈ ప్రోగ్రామ్ డిలే అయింది. ఇప్పుడు ఈ ఎన్క్రూడ్ వెర్షన్ డిసెంబర్ 2021లో లాంచ్ చేయడం జరుగుతుంది. అలా 2022 స్టార్టింగ్లోనే దీని లాంచింగ్ పూర్తయిపోతుంది. అనుకున్నవన్నీ కరెక్ట్గా జరిగితే ఈ స్పేస్ క్రాఫ్ట్లో 3 ఆస్ట్రోనాట్స్ని కూర్చోబెట్టి లాంచ్ చేస్తారు. లేకపోతే మొదటిసారి ఒక ఆస్ట్రోనాట్ని మాత్రమే స్పేస్లోకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ లాంచింగ్ ఎలా అవుతుందో తెలుసుకుందాం. ఈ గగన్యాన్ స్పేస్ క్రాఫ్ట్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పంపించడం జరుగుతుంది. దీనికోసం GSLV Mark 3 వెహికల్ని రెడీ చేస్తున్నారు. ఈ వెహికల్ని చంద్రయాన్ 2 మిషన్లో కూడా ఉపయోగించడం జరిగింది. లాంచ్ చేసిన 16 నిమిషాల తర్వాత ఈ GSLV వెహికల్ గగన్యాన్ స్పేస్ క్రాఫ్ట్ని ఎర్త్ సర్ఫేస్ నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో వదిలేస్తుంది. ఆ తర్వాత ఈ స్పేస్ క్రాఫ్ట్ 7 రోజుల వరకు భూమి చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడైతే మళ్లీ తిరిగి భూమి మీదకి రావాల్సి ఉంటుందో అప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ సర్వీస్ మోడ్యూల్ని మరియు సోలార్ ప్యానెల్స్ని వేరు చేస్తుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకి వచ్చే సమయంలో దీని యొక్క స్పీడ్ 216 మీటర్లు పర్ సెకండ్గా ఉంటుంది. ఈ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి స్పేస్ క్రాఫ్ట్ని సేఫ్గా ల్యాండ్ చేయడానికి దీంట్లో 2 పారాషూట్లను అమర్చారు. ఈ పారాషూట్లు స్పేస్ క్రాఫ్ట్ స్పీడ్ని 11 మీటర్లు పర్ సెకండ్ వరకు తగ్గిస్తాయి. ఆ తర్వాత స్పేస్ క్రాఫ్ట్ని బే ఆఫ్ బెంగాల్లో ల్యాండ్ చేయడం జరుగుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. దీన్ని సముద్రంలో ల్యాండ్ చేస్తారు. ఇలాంటి ల్యాండింగ్ని స్ప్లాష్ డౌన్ ల్యాండింగ్ అంటారు. ఇప్పుడు గగన్యాన్ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ఇస్రో గగన్యాన్ టెక్నాలజికల్ స్టడీ గురించి 2006 సంవత్సరంలోనే మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన ప్లానింగ్, డిజైనింగ్ పూర్తి చేసేశారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు గురించి ఇండియన్ గవర్నమెంట్ కూడా తెలియజేశారు. అలా ఈ ప్రాజెక్టు గురించి ఫండింగ్ కూడా అడిగారు. అప్పటి నుంచి దాదాపు 1 సంవత్సరం తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఫిబ్రవరి 2009లో ఫండింగ్ రిలీజ్ చేసింది. కానీ పూర్తి సపోర్ట్ మాత్రం దొరకలేదు. ఈ మిషన్ని పూర్తి చేయడానికి దాదాపు 12,400 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. కానీ 2011 సంవత్సరం వరకు కూడా గవర్నమెంట్ కేవలం 500 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క ఎన్క్రూడ్ లాంచింగ్ 2013లోనే చేయడం జరిగింది. ఒకానొక సమయంలో ఇస్రో ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది. ఆ తర్వాత వేరే ప్రాజెక్టులో లీనమైంది. కానీ 2017లో గవర్నమెంట్ మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఇస్రోకి ఫండింగ్ ప్రొవైడ్ చేసింది.
ఆగస్టు 15, 2018లో మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. దీని అర్థం మనం స్పేస్లోకి వెళ్ళడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని. కానీ ఇప్పటికీ కూడా మన దగ్గర ఒక ప్రాబ్లం ఉంది. ఇండియా ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ని చాలా అద్భుతంగా పూర్తి చేసింది. దీంట్లో ప్రతి పార్ట్ యొక్క టెస్టింగ్ చేయడం జరిగింది మరియు దీంట్లో దాదాపు అన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్స్ని ఇంక్లూడ్ చేశారు. రాకెట్ ఫెయిల్ అయ్యే పరిస్థితి ఎదురైతే ఇస్రో రాకెట్ రీఎంట్రీ క్యాప్సూల్ మరియు సేఫ్ క్రూ మెకానిజంని కూడా డెవలప్ చేసింది. 2009వ సంవత్సరంలోనే క్రూ మోడ్యూల్ శాంపిల్ని తయారు చేసి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్కి పంపించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆస్ట్రోనాట్స్కి ట్రైనింగ్ ఇవ్వవచ్చు అని. కానీ ఇంత ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఆస్ట్రోనాట్ ట్రైనింగ్కి మంచి ఫెసిలిటీస్ లేవు. జూలై 1, 2019న రష్యాకు సంబంధించిన రాస్ కాస్మోస్ సబ్సిడరీ మరియు బ్లాక్ కాస్మోస్ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ వల్ల రష్యా మన ఆస్ట్రోనాట్స్కి ట్రైనింగ్ మరియు సపోర్ట్ ఇవ్వడానికి ఒప్పుకుంది. రష్యా క్యాపిటల్ అయిన మాస్కోలో ఇస్రో ఆస్ట్రోనాట్స్కి ఫైనల్ ట్రైనింగ్ కోసం ఆల్రెడీ ఒక యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసింది. అక్టోబర్ 25, 2019లో ఇస్రో మరియు బ్లాక్ కాస్మోస్ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. దీని ద్వారా గగన్యాన్ మిషన్లో రష్యా యొక్క లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మరియు థర్మల్ కంట్రోల్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే మనం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రష్యా యొక్క రాస్ కాస్మోస్ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తిగా భారతదేశానికి ఎలా చెందుతుంది అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఎంత పెద్ద స్పేస్ ఏజెన్సీ అయినా ఎవరి సపోర్ట్ లేకుండా ఒక మిషన్ని పూర్తి చేయలేదు. ఏదో ఒక సమస్య వచ్చి దానికి సొల్యూషన్ కోసం వేరే దేశాల స్పేస్ ఏజెన్సీల సపోర్ట్ తీసుకునే అవసరం పడుతుంది. ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 స్పేస్ ఏజెన్సీ నాసా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి కొన్ని ఎక్విప్మెంట్స్ని పంపించడానికి రాస్ కాస్మోస్ యొక్క సపోర్ట్ తీసుకుంది. అమెరికా, రష్యా దేశాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి, కానీ స్పేస్ ఆపరేషన్ కోసం మాత్రం చేతులు కలుపుతూ ఉంటాయి. మనకి ఇప్పటి వరకు కూడా ఆస్ట్రోనాట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మంచి సౌకర్యం లేదు. అందువల్ల రష్యా యొక్క హెల్ప్ తీసుకోవడం తప్పేమీ కాదు. ఒకవేళ ఈ ప్రాజెక్టు కానీ సక్సెస్ అయితే అమెరికా, రష్యా, చైనాల తర్వాత మనం ఓన్గా స్పేస్లోకి మనుషుల్ని పంపించిన 4వ దేశంగా రికార్డు సృష్టిస్తాం. ఇది మన దేశానికి చాలా పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. ఇది మన ఇండియన్స్కి గర్వాన్ని కలిగించే విషయం. ఈ మిషన్ ద్వారా ఇండియా స్పేస్లోకి ఆస్ట్రోనాట్స్ని పంపించడమే కాదు, మైక్రో గ్రావిటీకి సంబంధించిన 4 బయాలజికల్ మరియు 2 ఫిజికల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా పర్ఫామ్ చేయనుంది. అక్టోబర్ 22, 2020న ఇస్రో బెంగళూరులో ఉన్న హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్స్ ఇంపోజియంలో వ్యోమిత్ర అనే పేరు గల ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోని ప్రపంచం ముందు నిలబెట్టింది. ఇంతవరకు ఏ దేశాలైతే స్పేస్లోకి మనిషిని పంపించాయో ఆ దేశాలు టెస్టింగ్ కోసం ముందుగా జంతువులను ఉపయోగించుకున్నాయి. ఇదే ఫార్ములాని మన భారతదేశం కంటిన్యూ చేయడం లేదు. అందుకని అలాంటి హ్యూమనాయిడ్ రోబోని తయారు చేశారు. ఈ రోబో స్పేస్లోకి వెళ్తున్న స్పేస్ క్రాఫ్ట్లో కూర్చోవడమే కాకుండా తనతో వచ్చిన ఆస్ట్రోనాట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రోబో హిందీ మరియు ఇంగ్లీష్ మాట్లాడగలదు. అలాగే ఒక నిజమైన మనిషిలాగానే చాలా పనులు చేయగలుగుతుంది. స్పేస్ క్రాఫ్ట్లో కూర్చున్న క్రూకి ఏదైనా కన్ఫ్యూజన్ వస్తే దానికి సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ రోబో ఆస్ట్రోనాట్స్ స్పేస్లో చేయబోతున్న ఎక్స్పెరిమెంట్స్ గురించి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే స్పేస్ క్రాఫ్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనుషుల కంటే ముందే ఈ రోబో అర్థం చేసుకుని వెంటనే ఇన్ఫార్మ్ చేస్తుంది. ఈ విషయం మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.